గత 14 సంవత్సరాలుగా మీ అందరికీ నేను దూరంగా ఉన్నాను. ఎందుకు దూరంగా ఉన్నాననేది ఇందాక వీళ్ళందరం చూసాము. పెద్ద పెద్ద హీరోలు మీ సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా పెద్ద స్టార్స్ చేశారు. కష్టకాలంలో ఈ 14 సంవత్సరాల పోరాటంలో మీ వెనక మేము ఉన్నామని నిలబడిన వాళ్ళు ఉన్నారా? అసలు మీ మీద కేసు వేసిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళు వేశారు సార్, సినిమాకి సంబంధం వాళ్ళు కాదు. కానీ సారీ టు సే సార్, ఏ ఒక్క సపోర్ట్ లేదు. కనీసం ఏ ఒక్క ఫోను, రమేష్ హౌ ఆర్ యూ, బాగున్నావు, ఎలా ఉన్నావా, వాట్ యూజ్ ప్రాబ్లం అని పాపానికి పోలేదు సార్ ఎవరు కూడా. నేను ఒక పర్సన్ అని చెప్పను, ఏ పర్సన్ లేదు సార్. అని ఆ రోజు నేను చేస్తున్న రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరం పులి కానీ, కలేజ కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ, ఏదైనా కానీ 6 months 9 months ఆర్ 1 year ఇదే సార్. దానికి దురదృష్టం బ్యాడ్ లక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్. 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్గా తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్, ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే, నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగా నేను మర్చిపోయాను సార్, గుర్తురాదు. ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు. అలాగే కలేజ్లో కూడా సో మెనీ రీజన్స్ అండి. 14 కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్. నాకున్న స్థలాన్ని మహాబలిపురంలో 10 ఎకరాలు ఉందండి, హార్ట్ ఆఫ్ ది బిట్, 6 track రోడ్స్ 3 రోడ్లు వైపు ఉంది. ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని, ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని, 25 మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది సార్. కోర్టు వారు నిర్దోషిగా చేసి నన్ను వదిలేశారు సార్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే నాకే సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ లాగా అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఆ గ్యాంబ్లింగ్ వల్లనే కదా సార్ 100 కోట్లు పోయింది 2 సినిమాల్లో. కలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాదండి. మధ్యలో ఆయన ఇంటర్ఫియర్ అయ్యి నేను పూర్తి చేస్తాను సినిమా అని చెప్పని మధ్యలో ఇంటర్ఫియర్ అయిన సినిమాను పూర్తి చేశారు. నా డబ్బుతో తప్పిస్తే ఆయనకు ఎటువంటి సంబంధము లేదండి. నేను సురేష్ వర్మ, మీరు డైరెక్టర్ పేరు తెలుసు, నాకు మంచి మిత్రుడు. శంభు అని సినిమా తీశాడు. ఆ రోజుల్లో 25 lakhs ఇచ్చాను నేను. నాకు అనా పైసా కట్టలే. అతని దగ్గర లేదు, పరిస్థితి బాగలేదు. మరి ఓకే డన్, థ్యాంక్ యూ, కట్టలేనన్నా అన్నాడు. ఓకే అన్నాను. అప్పుడంటే నాకు తెలిసి ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే 10 కోట్లు. అవును, ఇది 2010 నేను చేసినంత వరకు కూడా. మహేష్ బాబు అంటే 10-12 కోట్లు. ఇవాళ 200 కోట్లు 300 కోట్లు ఫైనాన్స్. సంబంధం లేకుండా పోయిందండి. కానీ ఇది ఈరోజు కూడా చెప్తానండి, ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఏదైనా ఏ బిజినెస్ అయినా గ్యాంబ్లింగే కదా. ఇది గ్యాంబ్లింగ్ అండి. గ్యాంబ్లింగ్ ఇది 2 ఒకటి. వాట్ ఈజ్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? మీ వాట్ ఈజ్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు? అర్థం కాలండి. జీవితం అంటే ఏంటి అని అంటే ఏం చెప్తారు? జీవితం అంటే ఏముంది సార్, జీవితం అంటే జీవితం సార్, అంతే. అంటే మీ ఉద్దేశంలో Thank you media for your questions. Thank you so much. Thank you very much. So అందరికీ నమస్కారం అండి. Thank you రమేష్ బాబు గారు. Thank you so much. ఏదైనా తప్పు మాట్లాడంటే కైండ్లీ అపాలైజ్ మీ.